అయ్యో ఇవాళ ఏం వారము? మంగళవారమా బుధవారమా? గుడికి పోదాం అనుకున్నా. రేపన్న ఎట్లనన్నా పోవాలే, చిన్న మొక్కున్నది అన్నట్టు. గుడి అంటే యాదకొచ్చింది. గుడికి పోయినాక దేవుణ్ణి దర్శనం చేసుకుంటూ ఒక ఎత్తు అయితే, గుడి లోపలికి పోయేటప్పుడు చెప్పులు బయట ఇడతాం కదా, గా చెప్పులను కాపాడుకుని ఇంకో ఎత్తులా. నాకైతే నా చెప్పులు ఉన్నాయా లేదా, ఉన్నాయా ఎవరైనా ఎత్తుకపోయిరా, అయ్యో గిట్లనే కొట్టుకుంటుంది. మొన్ననే కొత్త చెప్పులు పోయినాయి. అంతకుముందేమో ఒక చెప్పు పోయింది, ఇంకో చెప్పు దొరికింది. ఆ ఒక చెప్పుని ఏం చేసుకోవాలని దాన్ని కూడా పడేసిన. ఇక నా గాశారం చూడు, అది పడేసినాక పోయిందనుకునే చెప్పు కనబడ్డది. సరే, ఇప్పుడు మనం కాశీకి పోదాం. ఆడ చెప్పుల కుప్పలు కాదు, కొండలే ఉన్నాయట. ఎందుకు అరుచుకుందాం రారి. వామ్మో చూసిరా, చెప్పులు గుట్టలు గుట్టలే ఉన్నాయి. వీటిని తీసేసేదందుకు లారీలు, ప్రొక్లైనర్లు, జేసీబీలే తెస్తుర్రు. మన అయోధ్య రామ మందిరం కాడనుల్లా ఈ చెప్పులు గుట్ట లెక్క వేరుకపోయినాయి. అయితే ప్రయాగరాజ్లో మొన్నటిదాకా కుంభమేళా నడిచింది కదా, కుంభమేళాకి వచ్చిన వాళ్ళు పండ్ల పని అయోధ్య రాముల వారిని కూడా దర్శనం చేసుకునేందుకు పోయిర్రు. గుడి లోపలికి పోయేటప్పుడు చెప్పులు బయట ఇడిచిరు. మళ్ళా వాపస్ మరి రావాలంటే ఇంకో తోపలికి వెళ్ళి రావాలి. అట్లా ఇంకా తోపలికి వెళ్ళి ఈ చెప్పులను తీసుకోవాలంటే దగ్గర దగ్గర 5-6 కిలోమీటర్లు నడిచి రావాలట. ఇక ఈ చెప్పుల కోసం 6 కిలోమీటర్లు ఎవరు నడతాడు? బయటనే ఏదన్నా దుకాణంలో 100 రూపాయలకు జత కొందాంతి అనుకున్నట్టున్నది. చెప్పుల నాన్న ఇడిచిపెట్టి అటు నుంచి అటే పోయిర్రు. ఇక గట్లు ఇడిచిన చెప్పులకి ఇట్లా కొండలు గుట్టలేక మారిపోయినాయి. ఇక వీటిని ఎత్తి పడేయాలంటే మున్సిపాలిటీ ఆఫీసర్లకు పెద్ద నెత్తి నొప్పి వచ్చినట్టు అవుతుందట. మొత్తానికి రాముల వారి గుడికి వచ్చి చెప్పులు ఇడిచిపెట్టి అక్కడ ఆఫీసర్లకు ఇంకో పెద్ద పని అప్ప చెప్పిరు పో భక్తులు.